టీమిండియాలోకి రీ ఎంట్రీ ఇచ్చిన సంజు శాంసన్ సౌత్ ఆఫ్రికాపై ఆఖరి టీ20లో టాప్ ఫామ్ తో రాణించాడు. ఓపెనర్ గా తాను 100% ఫిట్ గా ఉన్నానంటూ నిరూపించుకున్నాడు. శుభ్మన్ గిల్ గాయంతో జట్టుకు దూరం అవడంతో సంజుకి ఛాన్స్ దొరకగా దాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. అయితే మ్యాచ్ అనంతరం తన ఓపెనర్ స్లాట్ పై ఇర్ఫాన్ పఠాన్ అడిగిన ప్రశ్నలకు సంజు శాంసన్ నవ్వుతూనే దాటేశాడు. అహ్మదాబాద్ లో జరిగిన 5వ టీ20లో సంజు శాంసన్ 22 బంతుల్లో 37 పరుగులు చేసి టాప్ ఆర్డర్లో ఆడే అవకాశం ఇస్తే తాను ఏం చేయగలడో మరోసారి నిరూపించాడు. ఈ మ్యాచ్ లో భారత్ 30 పరుగుల తేడాతో విజయం సాధించి సిరీస్ ను 3-1తో కైవసం చేసుకుంది. ఆసియా కప్ 2025తో శుభ్మన్ గిల్ వైస్ కెప్టెన్ గా భారత టీ20 జట్టులోకి తిరిగి రావడంతో సంజు శాంసన్ ఓపెనింగ్ స్థానం కోల్పోయాడు. దాంతో అతన్ని మిడిల్ ఆర్డర్ కు పంపారు. అక్కడ ఆశించిన పరుగులు రాకపోవడంతో చివరకు సంజును తుది జట్టులో నుంచి తప్పించారు. అయితే గిల్ కూడా ఓపెనర్ గా పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. ఆసియా కప్ నుంచి తిరిగి జట్టులోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఒక్క అర్ధశతకం కూడా చేయలేకపోయాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన ఈ సిరీస్ లో గిల్ 3 మ్యాచ్లు ఆడి 4-0-28 పరుగులే చేశాడు. దీంతో సంజును పక్కన పెట్టడంపై విమర్శలు మరింత పెరిగాయి. మ్యాచ్ అనంతరం జియో హాట్స్టార్ లో ఇర్ఫాన్ పఠాన్, వరుణ్ ఆరోన్లతో మాట్లాడిన సంజు జట్టు మేనేజ్మెంట్ తో తనకు స్పష్టమైన కమ్యూనికేషన్ ఉందని చెప్పాడు. ముందు పెద్ద టోర్నమెంట్ ఉందని, జట్టు వాతావరణం చాలా ముఖ్యమని అన్నాడు. తాను చాలా కోపంగా ఈ సిస్టంలోనే ఉన్నానని, కోచ్ కెప్టెన్ ఏం చేయాలని చూస్తున్నారో తనకు అర్థమవుతోందని స్పష్టం చేశాడు. నేను అనుభవం ఉన్న ఆటగాడిని అని సంజు అన్నాడు. గౌతమ్ గంభీర్, సూర్యకుమార్ యాదవ్లతో తనకు కమ్యూనికేషన్ ఎప్పుడూ ఓపెన్ గానే ఉంటుందని కూడా తెలిపాడు. అయితే రాబోయే న్యూజిలాండ్ సిరీస్ లో సంజు ఓపెనర్ గా ఆడతావా అని ఇర్ఫాన్ పఠాన్ అడగడంతో సంజు ఒక్కసారిగా నవ్వేశాడు. స్పష్టమైన సమాధానం ఇవ్వకుండా సరదాగా స్పందించాడు. ఇలాంటి ప్రశ్నలు అడగకూడదు ఇర్ఫాన్ భాయ్ అంటూ నవ్వేశాడు.